హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో లైక్ ఎందుకు అని అంటే మిగతా రైతులకు రీచ్ అవ్వాలి వీడియో కనుక. సో నిన్నటి వీడియోలో మీరు గమనించే ఉంటారు, దాదాపు మనం డిసైడ్ అనేది స్ప్రే చేసాము. స్ప్రే చేసిన దానికి నల్లి ఎలా కంట్రోల్ అయింది అనే దాని మీద వీడియో చేశాము. అలాగే ఇప్పటివరకు ఎలాంటి మందులు స్ప్రే చేసామనే దాని గురించి క్లియర్గా మాట్లాడాము. సో చాలామంది రైతులు ఎర్ర నల్లికి డిసైడ్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేసింది, ముడత క్లియర్ అయిపోయింది, నల్లి కూడా క్లియర్ అయిపోయింది అని చెప్పేసి నిన్నటి వీడియోలో మ్యాక్సిమం కామెంట్స్ అవే ఉన్నాయి. సో వీడియో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్, అంటే చాలామంది చూశారు. ఎందుకు చూశారు అంటే ఖచ్చితంగా అది ఆ రిజల్ట్ అనేది ఉంది కనుక వాళ్ళు చూశారు. సో అదే కాదు, మనం చెప్పే ఏ మందైనా సరే అలానే ఉంటుంది. ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడాలి, తక్కువ ఖర్చులో రిజల్ట్ ఉండాలి, అలాగే తోట మంచిగా ఏపుగా పెరిగి రావాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనది 34-35 డేస్ అవుతా ఉంది మిరప తోట. దీనికి కానీ ఇప్పుడు మనం జస్ట్ ఒక 5 డేస్ డోసెస్ మాత్రమే స్ప్రే చేశాము. ఫస్ట్ వచ్చేసి మోనో ఎస్టాపు, మీరు ఏదైతే చేశారో నేను అదే చేశాను. ఆ తర్వాత కోల్ఫాసు నగాటా అనేది స్ప్రే చేసాము సెకండ్ డోస్గా. ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి మనము ఏం స్ప్రే చేసాము అని అంటే టాజ్లాకు, దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేసాము. ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్ డోస్ బెనివియా స్ప్రే చేసాము. సో బెనివియా స్ప్రే చేసిన తర్వాత నల్లి అటాక్ అయింది కామన్గా. నల్లి అటాక్ అయిన తర్వాత డిసైడ్ అనేది స్ప్రే చేసాము. బెనివియా స్ప్రే చేసిన 3 రోజులకే డిసైడ్ స్ప్రే చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే మనము టాజ్లాక్ స్ప్రే చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ నేను ఆ వీడియోలో చూపెట్టాను మీకు. ఆ తర్వాత బెనివియా స్ప్రే చేస్తే ఇంకా సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వచ్చి చెట్టు బుట్టాకారంలోకి వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాము. కానీ యాక్చువల్గా అదే టైంకి నల్లి అటాక్ అయింది. నల్లి అటాక్ అవ్వడం వల్ల అంత ముందే వర్షాలు వచ్చి చాలా 15 రోజుల వరకు గ్యాప్ వచ్చింది, సరిగా ఎదుగుదల లేదు, తోట మొత్తం వాటరే ఉన్నాయి మిరప తోటలో. సో అది రికవరీ అయ్యి కొంచెం తోట బ్రహ్మాండంగా వస్తుంది అనుకునే టైంకి మళ్ళీ నల్లి అటాక్. సో ఆ తర్వాత మనం డిసైడ్ స్ప్రే చేసాము. డిసైడ్ స్ప్రే చేయడం వల్ల చాలా బ్రహ్మాండంగా తోట అయితే నీట్గా అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోసు ఇంకా స్ప్రే చేయలేదు వాస్తవంగా, ఎందుకంటే డిసైడ్ స్ప్రే చేసి ఒక 4 డేసే అవుతా ఉంది. ఇంకో 2-3 డేస్ ఆగిన తర్వాత బెనివియా స్ప్రే చేస్తాము. సో అది కంపల్సరీగా మీరు కూడా కావాలనుకుంటే ఎవరైతే డిసైడ్ స్ప్రే చేసి ఉన్నారో ఇంకా మీకు ముడత క్లియర్ కాలేదో ఆ రైతులు ఒకసారి టాజ్లాక్ డోసు, టాజ్లాకు అగాసు ఈ 2 కాంబినేషన్లో స్ప్రే చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే బెనివియా స్ప్రే చేసుకోండి అని చెప్పేసి కూడా నిన్నటి వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. ఎందుకు అని అంటే అది ముడతని క్లియర్ చేస్తుంది, దాంతోపాటు ఏదైనా దోమ ఉంటే కంట్రోల్ అవుద్ది. ఈ దోమని ముడతని కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత మీరు ఈ బెనివియా అనేది స్ప్రే చేసుకుంటే మీకు మిరపతోట అనేది కొంచెం బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి, దాంతోపాటు గ్రోతింగ్ అనేది మీకు అడిషనల్గా పెరుగుద్ది. సో అందుకని చెప్పేసి అలా సెట్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కాంప్లెక్స్ ఎరువుల గురించి మాట్లాడదాం వీడియోలో. ఇంతవరకు మనం కాంప్లెక్స్ ఎరువుల గురించి పర్టికులర్గా ఒక వీడియో అంటూ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాము. ఏ సిచ్యువేషన్లో ఎలాంటి టైంలో ఎలాంటి మందులు కాంప్లెక్స్ వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ డోస్గా ఏదైతే ఉందో తోట ఇంకో 2 రోజులు అయితే మనం మిరప తోట వేస్తాము అనే టైంకి మనం ఏం చేస్తాము అంటే అందులో డిఏపి దాంతోపాటు భూసార్ అనేది కలుపుకున్నాము. డిఏపి ఒక బ్యాగు, దాంతోపాటు భూసార్ అనేది 1 కేజీ. అది వచ్చేసి మనం ఎప్పుడు వేసాము, దుక్కి ఆఖరి పాటలో చల్లుకున్నాము. ఆ తర్వాత ఒక 2 రోజుల్లోనే మనము మిరప తోటని వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి అది ఎప్పుడు ప్రాపర్గా పనిచేస్తుంది డిఏపి అని అంటే కనీసం ఒక 15 రోజులు టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి మనము దుక్కిలోనే వేసుకున్నాం కనుక ఒక 15 డేస్ మొక్క అయ్యేసరికి అప్పటికి మొక్క కావాల్సినటువంటి భాస్వరం ఏదైతే ఉందో కంపల్సరీ అందుద్ది. అందులో 2 ఉంటాయి, భాస్వరం దాంతోపాటు నత్రజని. నత్రజని 18% ఉంటుంది, భాస్వరం 46% ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనము ఆ టైంలో మొక్క కావాల్సిన పోషకాలు అందాలి కనుక మనం ముందే వేసుకున్నాము. 15 రోజులకు అది ప్రాపర్గా పనిచేస్తుంది కనుక ఆ టైంకి మొక్కకు అందింది. ఆ తర్వాత రెగ్యులర్ వర్షాల తర్వాత అసలు కాంప్లెక్స్ వేద్దామంటే లేదు పరిస్థితి, మొత్తం వర్షాలే కంటిన్యూషన్ 12-13 రోజుల దాకా వర్షాలే వచ్చినాయి. సో ఆ తర్వాత మనము సెకండ్ డోస్ వచ్చేసి రీసెంట్గా పోయిన వారం వచ్చేసి మనము కాంప్లెక్స్ అనేది ఇచ్చాము, అది కూడా 14-35-14. సో ఈ 14-35-14లో మనకి 14% వచ్చేసి కామన్గా మనకు భాస్వరం ఉంటుంది, నత్రజని ఉంటుంది. ఆ తర్వాత 35% భాస్వరం ఉంటుంది. ఆ తర్వాత 14% మళ్ళీ మనకు పొటాష్ కంటెంట్ ఉంటుంది.
సో ఇది కనుక మనం వేసుకుంటే కొంచెం 35% భాస్వరం ఉంటుంది, నత్రజని ప్లస్ పొటాష్ కంటెంట్ ఉంటుంది కనుక ఆ టైంలో మొక్క ఎదుగుదలకి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. నాకు నచ్చిన కాంప్లెక్స్ ఎరువులలో ది బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ 14-30-14. సో దానికి కూడా నేను భూసార్ అనేది కలుపుకోవడం జరిగింది. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. సో ఫస్ట్ ఒకసారి దుక్కిలో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కాంప్లెక్స్ ఎరువులు అనేది వేసాము. సో 2 టైమ్స్ అయిపోయింది. సో ఎవరైనా ఏని వాళ్ళు ఉంటే మీరు వేసుకోవచ్చు. ఎప్పటి వరకు వేసుకోవాలన్నా అని చెప్పేసి కూడా నేను కామెంట్ చదివాను. మొక్క నాటిన మొదటి రోజు నుంచి 70 రోజుల వరకు మీరు ఎప్పుడైనా 2 సార్లు వేసుకోవచ్చు. ఇవాళే వేసుకోవాలి, 1 మంత్ లోపు వేసుకోవాలని చెప్పేసి ఏం లేదు. 70 రోజుల వరకు, 70 రోజుల వరకు, అంటే తోట సాలుకి మధ్యన కమ్ముకునేంత వరకు మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అదొకటి. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ డోస్ వరకు అది వేసాము. ఆ తర్వాత ఈ టైంలో వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు ఇప్పుడు చూస్తే నిన్న మధ్యాహ్నం వరకు వర్షం అంతగా ఏం లేదు. బట్ ఇప్పుడు ఏముంది, నైట్ మొత్తం ఫుల్ వాన, మొన్న వానే. సో కొన్ని ఏరియాస్లో వర్షాలు అనేవి రోజుకి, ఇక హైదరాబాద్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రోజు సాయంత్రం అదేదో అలారం పెట్టుకున్నట్టు 4 గంటలకు స్టార్ట్ అవుతుంది, 7 గంటల వరకు ఒక వాయింపు కాదు వర్షం. రోడ్లన్నీ అతలాకుతలం, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈవెన్ నిన్న కూడా భారీ వర్షం. అలాగే మన సరౌండింగ్స్లో కూడా కురుస్తూ ఉన్నాయి. మిరప తోటలకి రెగ్యులర్ వర్షాలు అనేవి కరెక్ట్ కాదు వాస్తవంగా చెప్పాలి అంటే. ఎప్పుడో వారానికి 10 రోజులకు ఒకసారి వస్తుందంటే అది వేరు, కానీ రెగ్యులర్గా వస్తే ఏమవుతుందంటే ఈ వేరుకులుడు సమస్య అనేది అధికంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి, అక్కడ కొంచెం నీళ్లు నిలిచిపోయి ఉంటాయి. తోట మొత్తంలో ఎక్కడ ప్రాబ్లం ఉండదు, కానీ ఆ చెట్టు పక్కన వచ్చేసి నీళ్లు నిలిచిపోవడం వల్ల కామన్గా ఏం జరుగుద్ది అని అంటే విల్టు సమస్య అనేది స్టార్ట్ అవుద్ది. నీళ్లు ఇంకిపోతూ ఉంటాయి అక్కడనే, అంటే నీళ్లు బయటికి వెళ్ళిపోతేనేమో ఏం ప్రాబ్లం ఉండదు అంతగా, కానీ అక్కడే నీళ్లు నిల్వ ఉండిపోవడం వల్ల ఏమవుద్ది, సహజంగా ఆ వేర్లు బాగా నీళ్ళలో నాని ఆ తర్వాత ఏదైతే ఉందో శిలీంధ్రాల దాడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, మొక్క సహజంగానే వడిలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మీరు ఒక 2-3 పద్ధతులు పాటించవచ్చు కంపల్సరీగా. ఒకటి వచ్చేసి బ్లూ కాపరు, ప్లాంటోమైసిన్ మనము నీళ్ళలో కలిపి డ్రించింగ్ చేసుకోవచ్చు చెట్లకి. ఆ తర్వాత వచ్చేసి మీరు కావాలి అనుకుంటే గంభీర్ ప్లస్ అని చెప్పేసి ఆల్రెడీ నేను 2-3 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. ఆ గంభీర్ ప్లస్ అనేది ఒక 20 కేజీల ఇసుకలో తీసుకొని ఆ ఇసుకలో మీరు 1 ఎకరానికి సంబంధించిన దానికి మీరు చల్లుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో నేను ఆల్రెడీ పోయిన వారము నేను గంభీర్ ప్లస్ అనేది దీనికి చల్లుకున్నాను. సో దానికి గాను ఒకసారి చూడొచ్చు, సైడ్ బ్రాంచెస్ కూడా చూపిస్తాను మీకు, ఒక షార్ట్ వీడియో కూడా తీశాను. గంభీర్ ప్లస్ చల్లిన తర్వాత ఏదైతే ఉందో సైడ్ బ్రాంచెస్ మామూలుగా అయితే మొన్నటి వరకు నల్లి తీవ్రత హెవీగా ఉంది, మొక్కలు నల్లికి మొత్తం నలిగిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా గ్రోతింగే ఉంది. ఇది కూడా సైడ్ బ్రాంచెస్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో, ఇది ఒక మొక్కలాగా కనిపిస్తూ ఉంది. అలాగే చూడండి ఇక్కడ గ్రోతింగ్ కూడా చాలా నల్లగా ఉంది, నీట్గా వస్తుందండి. నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించే ఉంటాను, కావాలంటే నా లాస్ట్ ఇయర్ వీడియోలు మీరు చూడొచ్చు. ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వస్తాయి, దాంతోపాటు తోట నల్లగా ఏపుగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా గమనించవచ్చు పక్క చెట్లకి క్లియర్గా సైడ్ బ్రాంచెస్, దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ కూడా ఒక మొక్క మాదిరిగా కనపడతా ఉన్నాయి. సో ఇలా ఉంటుంది సిచ్యువేషను, చాలా నీట్గా వస్తూ ఉంటుంది మిరప తోట. సో దీనికి మనము ఒకసారి వేసాము. ఇప్పుడు గంభీర్ ప్లస్ అనేది ఆల్రెడీ మిగతా డబ్బాలు అక్కడ ఉన్నాయి, చూడొచ్చు ఒకసారి. ఆల్రెడీ ఒకసారి వేసాను నేను, కానీ ఇక్కడ ఎస్ఆర్ లోగో ఉందా లేదా చూసుకోండి, ఒరిజినల్ అలా ఉంటేనే వేసుకోండి, లేదంటే దాని జోలికి కూడా వెళ్ళమాకండి. చాలామంది దీన్ని ఫేక్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు కనుక ఒక్కసారి ఈ గంభీర్ ప్లస్ అనేది ఇప్పుడు వేసుకోండి, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి, 4 రోజులు మిరప తోటలు అవుతూ ఉన్నాయి. ఈ టైంలో కనుక మీరు వేసుకుంటే ఓన్లీ వేరుకులుడు సమస్య ఒకటే కాదండి, దీనికి వేరుకులుడు సమస్య ఉంటే వేరుకులుడు క్లియర్ అవుతూ ఉంటుంది, అడ్వాన్స్గా వేసుకుంటే వేరుకులుడు రాకుండా ఉంటుంది. దానితో పాటు మనకి ఏంటి అని అంటే సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయితే ఫస్ట్ వేరు వ్యవస్థ, ఇందులో ఉండే బ్యాక్టీరియా ఏంటి అంటే భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలని నాశనం చేసి, అంటే శిలీంధ్రాల దాడి చేసిన వేరు వ్యవస్థ డ్యామేజ్ అవుద్ది. డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుద్ది, మొక్కకు కావాల్సిన భూమి నుండి మొక్కకు అందాల్సినటువంటి ఏదైతే పోషకాలు ఉంటాయో ఎలా అందుతాయి, వేర్ల ద్వారా అందుతాయి. వేర్లు బాగుంటేనే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. వేర్లు డ్యామేజ్ కనుక అయినాయనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మొక్క అనేది సహజంగా ఈ వడబడిపోవడము, చనిపోవడము, ఇలాంటివి వేరుకులు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనము వేర్లని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది ఖచ్చితంగా వేర్ల మీద పనిచేస్తూ ఉంటుంది కనుక ఎకరాకి 1 కేజీ మీరు కంపల్సరీగా ఒకసారి వేసుకోండి. ఇప్పుడు 30 రోజులు అవుతూ ఉంది కనుక. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీరు ఏం చేయాలి అని అంటే, ఇది 30 రోజులు అవుతూ ఉంది కనుక ఒకసారి వేసుకోండి.
ఆ తర్వాత ఒక 40-45 డేస్ 40-45 రోజులు అయ్యే టైంకి మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. ఇప్పుడు నేను 28 డేస్ ఉన్నప్పుడు ఒకసారి వేసాను. ఆ తర్వాత 40 రోజులు 40-45 రోజులు వచ్చే టైంకి ఇంకోసారి వేస్తాను. అలా వేయడం వల్ల వేరు వ్యవస్థ బాగుంటుంది, సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వస్తాయి, తోట నీట్గా ఉంటుంది, కాండం కూడా దృఢంగా వస్తూ ఉంటుంది. సో మిరప తోటకి వేరుకుళ్ళుడు అంటే వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ఇది కొంచెం ఆపి పెడుతుంది, అదైతే చేయగలం. ఒకవేళ ఎవరికైనా వేరుకుళ్ళుడు వచ్చిందనుకోండి ఆల్రెడీ, కంపల్సరీగా ఎకరానికి 1 కేజీ లీటర్న్నర ఖచ్చితంగా కలుపుకోండి. హెవీగా ఉంటే అందులో కావాలి అనుకుంటే బ్లూ కాపర్ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. బ్లూ కాపరు అండ్ గంభీర్ ప్లస్ 2 ఇసుకలో కలిపి చల్లుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందంట. ఎందుకంటే నాకు కూడా ఒక రైతు చెప్పాడు నిన్న, అన్న మీరు గంభీర్ ప్లస్సే చెప్పారు కానీ ఏదైతే అదైందని చెప్పేసి నేను ఒక 1/2 కేజీ 1/2 కేజీ బ్లూ కాపర్ తీసుకొచ్చి ఈ గంభీర్ ప్లస్ ఏదైతే కలుపుతా ఉన్నానో ఇసుకలో అందులో బ్లూ కాపర్ కూడా కలిపాను. ఇది మొత్తం కంప్లీట్గా బ్రహ్మాండంగా పట్టుకుంది. అది వేసిన తర్వాత నాకు వేరుకుళ్ళుడు సమస్య అనేది లేదన్నా అని చెప్పేసి నాకు నిన్న ఒక రైతు కాల్ చేశాడు. నేనైతే కామన్గా గంభీర్ ప్లస్ ఏమని చెప్తున్నాను, బట్ ఆ రైతు వచ్చేసి అడిషనల్గా బ్లూ కాపర్ కలపడం వల్ల తనకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎవరైనా రైతులు పాటించాలనుకుంటే అలా కూడా పాటించవచ్చు. ఎందుకనంటే ఆ రైతు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాడు కనుక అది అలా వచ్చిందన్న మీరు కూడా చేయొచ్చు కావాలంటే అని చెప్పేసి నాకే చెప్తున్నాడు తను. సో అది కూడా మంచి విషయమే కదా, రైతుకి రిజల్ట్ వస్తుంది, అది బాగా పనిచేస్తుంది అని అంటే బెటరే కదా. సో అదొకటి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పటికీ 2 కాంప్లెక్స్ ఎరువులు వేసాం మనము. ఫస్ట్ డోసు సెకండ్ డోస్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకో విషయం చెప్పాలి మధ్యలో, ఎవరైతే మన డ్రిప్ వాళ్ళు ఉన్నారో ఆ డ్రిప్ ఉండి ఇప్పుడు ఇదైతే మనం కామన్గా వర్షాలు పడ్డప్పుడు ఇసుకలు కలిపి చల్లుకోవచ్చు, డ్రిప్ తోటలో వేసుకోవచ్చు, నార్మల్ తోటలో వేసుకోవచ్చు. కానీ పేపర్ తోటలు కానీ డ్రిప్ తోటలు కానీ మేము డ్రిప్లో వదలాలి అని అంటే ఖచ్చితంగా జోల్టాన్ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ జోల్టాన్ మ్యాక్స్ మీరు ఒక 100 నుంచి 120 లీటర్లలో ఇది మొత్తం కలిపేసుకొని మీరు డ్రిప్లో ఇచ్చుకోవచ్చు ఎకరానికి సంబంధించిన దానికి. అది కూడా సేమ్ గంభీర్ ప్లస్ టెక్నికలే సేమ్ అలానే ఉంటుంది. కంప్లీట్గా గంభీర్ ప్లస్ ఎలా పనిచేస్తుందో జోల్టాన్ మ్యాక్స్ కూడా మీకు అలానే బిల్టుకు పనిచేస్తుంది. అదేమో డ్రిప్ కోసం తయారు చేసింది, ఇదేమో ఇసుకలో కలిపి చల్లడానికి తయారు చేసింది. సో ఇది. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ కాంప్లెక్స్ ఎరువులు ఎట్లాగ ఇచ్చాము, ఫస్ట్ డిఏపి ఇచ్చాము, ఆ తర్వాత 14-30-14 ఇచ్చాము. ఆ తర్వాత వచ్చేసి మనం ఏమి ఇవ్వాలి, ఇప్పుడు థర్డ్ డోస్గా వచ్చేసి 10-26-26 ఇవ్వాలి. అంటే ఫస్ట్ డోస్ మనం ఎప్పుడు ఇచ్చాము, ఫస్ట్ తోటేసేటప్పుడు ఇచ్చాము. ఆ తర్వాత మనము 25 డేస్ ఆ టైంలో ఇచ్చాము ఆ సెకండ్ డోసు. ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ డోస్ అనేది కంపల్సరీ ఇప్పుడు ఇవ్వాలి. 30 రోజులు అవుతా ఉంది కనుక ఈ టైంలో ఇవ్వాలి. యాక్చువల్గా వర్షం వచ్చింది ఇవాళ వేపియాలి. వాస్తవంగా మళ్ళీ వర్షం వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఒకవేళ వేస్తే ఇవాళ వేస్తాను, ఇవాళ వర్షం కనుక ఇక రాదు తగ్గిపోయింది అనుకుంటే రేపు మార్నింగ్ మాత్రం పక్కా. సో దీనికి గాను మనం ఇప్పుడు వేయాల్సింది ఏంటి అంటే కాంప్లెక్స్ ఎరువు 10-26-26 వేయాలి. సో 10-26-26లో మనకి నత్రజని కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది, జస్ట్ 10% మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత భాస్వరం అనేది 26% ఉంటుంది, పొటాష్ అనేది 26% ఉంటుంది. సో ఇప్పుడు భాస్వరము పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నత్రజని తక్కువ ఉంటుంది. నత్రజని ఎందుకు తక్కువ ఇవ్వాలి అంటే చిన్న మొక్క ఈ టైంలో కనుక మనం నత్రజని అడిషనల్గా ఎక్కువ ఇచ్చినామనుకోండి వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నత్రజని ఎక్కువ ఇస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా తోట అనేది గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ వచ్చినప్పుడు కామన్గా లేతగా ఇగురొస్తూ ఉంది చిగురొస్తూ ఉంది అని అంటే దోమ కానీ నల్లి కానీ అటాక్ అవుద్ది కామన్గా. సో అలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వైరస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ గ్రోత్ ఉంది, చాలా నీట్గా వస్తూ ఉంది. ఈ గ్రోత్ నీట్గా వస్తున్న దాని మీద ఇప్పుడు దోమ వచ్చి వెనక భాగంలో కూర్చొని రసం పీల్చుకుంది అనుకోండి, ఇది కొత్త చిగురు కనుక దానికి తీయగా ఉంటుంది కామన్గా. అదేం చేస్తుంది, మొత్తం రసం పీల్చుకోవడం వల్ల ఈ ఆకు అనేది వైరస్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న దోమ ఇక్కడనే ఆగిపోద్దా, మళ్ళీ వెళ్ళి ఇటు సైడ్ కూర్చుంటుంది, అవసరమైతే అటు సైడు. దానికి ఎక్కడ తీయగుండి ఎక్కడ ఆకు బ్రహ్మాండంగా లేతగా ఉంటుందో అలాంటి ఆకు మీద అది కూర్చోవడం వల్ల కామన్గా ఆ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ని కొంచెం ఈ లేత తోటల్ని కొంచెం ఆపగలగాలి అని అంటే 10-26-26 అనే కాంప్లెక్స్ ఎరువు వేసుకోండి. అందులో నత్రజని కంటెంట్ తక్కువ ఉంటుంది కనుక ఎలాగో మనం దోమకు సంబంధించిన నల్లికి సంబంధించిన మందులు స్ప్రే చేస్తున్నాం కనుక మన తోట నీట్గా ఉంటుంది, ఏపు వస్తూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. నత్రజని ఎక్కువ వస్తే గ్రోత్ ఎక్కువ రావడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నల్లి కానీ తామర పురుగులు కానీ లేదనంటే కామన్గా దోమ కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక వాటిని కంట్రోల్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ కాంప్లెక్స్ ఎరువు ఎంత ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి. మోతాదు వచ్చేసి దగ్గర ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే ఒక 50-60 కేజీలు ఇవ్వచ్చు ఎకరాకి. కామన్గా మనం ఫస్ట్ ఒక్కొక్క బ్యాగ్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి మనము కనీసం ఒక బ్యాగు చిల్లర అంటే ఒక 60 కేజీలు ఎకరానికి ఇవ్వచ్చు.
కావాలనుకుంటే 65 కేజీలు కూడా ఇవ్వచ్చు. కానీ ఈ టైంలో 60 కేజీలు సరిపోతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి 60 కేజీల చొప్పున మీరు ఖచ్చితంగా మిక్స్ చేసుకొని కలుపుకోండి. ఎవరైనా భూసార కలపని వాళ్ళు ఇప్పటివరకు వేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా. అయితే నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో రైతుకు ఛాలెంజ్ అన్నమాట. ఏంటి, ఇప్పుడు మీ మిరప తోట ఇలా ఉంది అంటే ఏదైతే ఉందో తను డ్రిప్లో ఇడిచినాడు భూసార. డ్రిప్లో ఇడవక ముందుకు మీ మిరప తోట ఇలా ఉంది, డ్రిప్ ఇడిచిన తర్వాత భూసార అనేది ఇచ్చిన తర్వాత ఒకసారి ఎలా ఉంటుందో మళ్ళీ వీడియో చేసి పెడతాను అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో భాస్కర్ నాయుడు అని చెప్పేసి ఒక యూట్యూబర్ తను వీడియో చేసి పెట్టడం జరిగింది. క్లియర్ కట్గా చూడొచ్చు. అందులో భూసార ఏకముందు మిరప తోట ఎలా ఉంది, భూసార వేసిన తర్వాత మిరప తోట ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా అందులో మీకు కనిపిస్తూ ఉంది. ఒక్క 10-12 రోజుల వ్యత్యాసంలోనే మిరప తోట సైడ్ బ్రాంచెస్ కానీ ఆ రైతు ఆనందం చూడండి ఒకసారి. ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రైతు ఇప్పుడు ఎవరైనా సరే కామన్గా తన రిజల్ట్ వచ్చినప్పుడు ఆనందం వేరే ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ కామన్గా చాలా బ్రహ్మాండంగా చూడొచ్చు మీరు ఆ వీడియోలో. షార్ట్ వీడియో మన ఛానల్లో మన గ్రూప్స్లో షేర్ చేశాను నేను. కావాలనుకుంటే ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. సో ఖచ్చితంగా అలా ఇచ్చుకుంటే ఏంటి అని అంటే మీకు వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి సైడ్ బ్రాంచెస్ వస్తాయి, తోట కూడా చాలా నీట్గా వస్తూ ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ అని చెప్పేసి ఎందుకు చెప్తా ఉంటాము అని అంటే ఈ టైంలో సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయితేనే తర్వాత తోట అనేది గుబురుగా వస్తూ ఉంటుంది. ఎన్ని కొమ్మలు అధికంగా ఉంటే దిగుబడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటూ రావాలి. మిరప తోట చక్కగా ఇంత పెరిగిన తర్వాత నాకు సైడ్ బ్రాంచెస్ రాలేదు, కాయలు ఎక్కువ కాయలేదు అని అంటే చేయడానికి ఏముండదు. సో ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఈ 10-20 వరకు మీరు అడిషనల్గా ఒక భూసార కలుపుకోవచ్చు. ఎవరైతే కలపని వాళ్ళు ఉన్నారో వాళ్ళు సో ఆ తర్వాత ఈ కాంప్లెక్స్ అనేది మీరు థర్డ్ డోస్గా వచ్చేసి కంపల్సరీగా 10-20 వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ 10-20 కాంప్లెక్స్ 3 డోస్ ఇచ్చిన తర్వాత 40-45 డేస్ అప్పుడు మళ్ళీ 4th డోస్ అనేది ఇద్దాము ఖచ్చితంగా. ఆ టైంలో 10-20 లేదంటే 28 అనేది నేను చెప్తాను. సో మీరు 10-20 కాదు, కావాలనుకుంటే 24 ఉంటుంది అది, లేదా 14-35 అదనేది ఇద్దాము. ఎందుకనంటే అప్పుడు కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఈసారి 28ని మనం కొంచెం బ్యాక్ తీసుకెళ్తున్నాము. పోయినసారి ముందే వేసాం కానీ ఈసారి అయితే అలా వేయట్లేదు. సో ఖచ్చితంగా మనము ఈ థర్డ్ డోసు 10-20 వేసిన తర్వాత 4th డోసుగా వచ్చేసి ఖచ్చితంగా మనం ఏం చేద్దాము అంటే ఒక 2 బ్యాగులు వచ్చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కనీసం 70 కేజీలు ఇవ్వాలి, 65-70 కేజీలు ఇవ్వాలి కనుక ఒక 40 కేజీలు 14-35-14 ఒక 30 కేజీల దాకా మనం కామన్గా 24 అని చెప్పేసి మన కాంప్లెక్స్ దొరుకుతాయి మార్కెట్లో. అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ 2 మిక్స్ చేసి 4th డోస్గా ఇచ్చుకుందాము. అది వచ్చేసి 70 కేజీల వరకు ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అప్పటికే 40-50 రోజులు అవుతా ఉంటుంది కనుక ఆ టైంలో మనం బ్రహ్మాండంగా మొక్కలకి ఇవ్వాలి కూడా. ఆ టైంలో ఇస్తేనే మనకు పర్ఫెక్ట్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది మిరప తోటకి. సో కాంప్లెక్స్ అనేది మనము ఎంత వేసినా కూడా మిరప తోటకి ఈ ఎంటైర్ ఇయర్ మొత్తంలో ఎకరాకి 12 బ్యాగులు మించవు. 12 బ్యాగులు ఎక్కువ, 10 బ్యాగులు 12 బ్యాగులు లోపే కంప్లీట్ చేద్దాము. 10 బ్యాగులు వేసినా కూడా మీకు కామన్గా ఒక 15-16 వేలు అయితే అవుద్ది ఈ కాంప్లెక్స్ ఎరువులకి. దాంతోపాటు భూసార ఈ గంభీర్ ప్లేస్లో వేసుకుంటే ఒక 20,000 కంటే మీకు మించదు. 20,000 ఇది కాంప్లెక్స్ ఎరువు. దాంతోపాటు ఒక 40-50 వేలు వచ్చేసి కామన్గా ఏదైతే ఉందో స్ప్రేయింగ్స్. అంటే నా థాట్ ఏంటంటే 70,000 లోపు కాంప్లెక్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో 70,000లో పెట్టుబడి కొంచెం చేసుకుంటే రైతుకు కూడా ₹1 మిగలడానికి అవకాశం ఉంటుంది. కామన్గా నా ప్లాన్ అది. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే గంభీర్ ప్లేస్ వేస్తా ఉన్నారో లేదంటే వేయబోతా ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఒక 12 రోజులు గ్యాప్ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. సో విల్ట్ అనేది రాకుండా ఉంటుంది. సో ఎవరికైతే విల్ట్ వస్తే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో గంభీర్ ప్లేస్ వేసుకోండి. కావాలనుకుంటే అందులో బ్లూ కాపర్ మిక్స్ చేసుకోండి. బ్లూ కాపర్ మిక్స్ చేసి వేసుకోండి. ఒక రైతు చెప్తా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు కూడా పాటించవచ్చు, ఏం పర్లేదు. సో ఇప్పటి వరకు అయితే కాంప్లెక్స్ ఎరువు ఇదండి. ఫస్ట్ డిఏపి భూసార, ఆ తర్వాత 14-35-14 దాంతోపాటు భూసార, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గంభీర్ ప్లస్ అనేది వేసుకున్నాము. ఆ తర్వాత 10-26 అనేది ఇవ్వబోతా ఉన్నాము. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఒకసారి 14-35-14 24-24 కాంబినేషన్లో ఇచ్చేసి ఆ తర్వాత ఒకసారి కనుక మనం ఈ గంభీర్ ప్లస్ అనేది మళ్ళీ ఇచ్చుకుంటే 50 రోజుల వరకు మిరప తోట చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.